శ్రీమాత్రే నమః. అందరికీ వారాహిదేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు చెప్పబోయే మరొక మంచి శక్తివంతమైన మంత్రం అంటే అమ్మవారి బీజాక్షర మంత్రాల్లో కొన్ని ఉన్నాయి కదండి. వాటిల్లో ఒకటైనటువంటి మంత్రం అయితే ఈరోజు చెప్పబోతున్నాను. ఆ మంత్రం అనేది స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను. ఒకవేళ చదవటం రాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక పేపర్, ఒక పెన్ను, ఒక బుక్ తీసుకుని దానిపైన 108 సార్లు రాయండి. రాయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ఇదే చెప్తున్నాను అనుకోవద్దండి. ఎందుకంటే నిన్న వీడియో చూడని వాళ్ళు ఇవాళ కొత్తగా చూసే వాళ్ళకి తెలియటం కోసం ఇలా చెప్తున్నాను. అలాగే మరొకటి ఏమిటంటే ఈ మంత్రాన్ని ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో పఠించండి. ఎక్కువ ఫలితాలు అనేవి ఉంటాయి. రాత్రి సమయంలో ఎంత ఫలితం అనేది ఉంటుందో బ్రహ్మ ముహూర్తంలో కూడా అలాంటి ఫలితం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మర్చిపోవద్దండి. అలాగే దీన్ని మొహం కడుక్కోవాలా, ఉదయాన్నే లేవగానే స్నానం చేయం కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. స్నానం చేయకపోయినా పర్లేదండి. నోరు అయితే బుక్లిచ్చి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ చెప్పుకోవచ్చు. లేదు ఉదయం పూజ చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఉదయాన్నే చేసేవాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో 4 గంటలకి నుంచి అయినా సరే అమ్మవారికి దీపం పెట్టుకొని అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. శ్రీ ధూమ్రవారాహియే నమః, శ్రీ ధూమ్రవారాహియే నమః, శ్రీ ధూమ్రవారాహియే నమః. విన్నారు కదండి. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో పఠించండి. అలాగే లేడీసు డే టైంలో పఠించవద్దండి. నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఈ మంత్రాలని చెప్పుకోవద్దు. వీటిలో కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పనివి ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే కొన్ని పద్ధతులు అనేవి పాటించాలండి. అలాగే చాలామంది ఉదయం పూట మేము ఆ టైంలో లేవలేమండి, చెప్పుకోలేము అనుకున్న వాళ్ళు సాయంత్రం పూట 10 గంటలు దాటిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందు 10 గంటల నుంచి 2 గంటల లోపైనా సరే చెప్పుకోండి. ఎక్కువగా అమ్మవారు రాత్రి వేళల్లో పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి ఆ టైంలో చెప్పుకోవటం వలన కూడా మనకు అంతే విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్